గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈ నెల 22న ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహిస్తున్నామని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ప్రకటించింది. ధర్నాను జయప్రదం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ముషీరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షులు కల్లపు వెంకటయ్య, మేకపోతుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల పైచిలుకు కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. అనేక మంది ఈ వృత్తిలో ప్రమాదాల బారిన పడి 2 రోజులకు ఒకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు చేపట్టి సేఫ్టీ మూకులు, ద్విచక్ర వాహనాలను ఇవ్వాలని కోరారు. మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. దానికి సంబంధించిన వివరాలు మీకు తెలియజేయడం కోసం మీ అందరికీ ఆహ్వానపడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ గారు, అట్లాగే కార్యదర్శి గారు బెల్లంకొండ. ₹1,00,000 స్కీమ్ ఏంది, బడ్జెట్కి సంబంధించినటువంటి ఏమి ఇవ్వట్లేదు, మరి మనం ఏదన్నా ఒకటి చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే బాగుంటుంది అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరూ ఒత్తిడి మేరకి 22వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అనేటువంటిది నిర్వహిస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఎవరిని దీంట్లో ఇన్వైట్ చేయట్లేదు. సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళమే వస్తున్నాం. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయాలనేటువంటిది అడిగేదానికోసం రేపు మహాధర్నా నిర్వహిస్తున్నాం. మీ ద్వారా కల్లుగీత కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ధర్నాకు హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.